ప్రభు, నీవు అన్నింటి మీద అధికారము గలవాడవు. ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇజ్రాయేలును రక్షింపబోనినచో నీకు అడ్డురాగలవాడు ఎవడు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నింటికి నీవే ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం సామాన్య కాలంలో 27వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. 27వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరం, ముఖ్యముగా వివాహమైన వాళ్ళకి ఈ రోజున ఒక పట్టణాలన్నీ మీ కొరకే ఉన్నాయి. ఎందుకు అనంటే, ఒక్కసారి ఆ వివాహం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి, గుర్తించాలి. ఆ వివాహ జీవితంలో ఇప్పటి వరకు జీవించిన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని ఈరోజు పట్టణాలు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాల్లోని సువిశేష పట్టణంలోని క్రీస్తు ప్రభుని పరీక్షించడానికి ఒక ప్రశ్న వేస్తారు పరిసయ్యులు. విడాకులు అనేది ఎందుకు ఉన్నది, అవసరమా, అది ఇచ్చాడు కదా అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, విడాకులు అనేది ప్రభు ఏర్పాటు చేసిందేమి కాదు అది. ఎందుకంటే మలాకీ గ్రంథంలోని 4వ అధ్యాయం 16వ వచనంలోని ఈ విధంగా రాస్తున్నది ఏమిటంటే, ప్రభుడునైన నేను విడాకులను అసహించుకుంటాను, నాకు ఇష్టం లేదంటున్నాడు ప్రభు. అంటే ప్రభు ఎప్పుడూ కూడా మనిషిని ప్రారంభం నుంచి చూస్తే కలిపి ఉంచాలనే చూశాడు, కానీ ఎప్పుడు విడగొట్టడానికి చూడలేదు. మనిషిని ఒక్కడిగా ఉంటే కరెక్ట్ కాదు అని ఇద్దరిగా వారిని ఒక ఏర్పాటు చేసి ఒక కుటుంబానికి సృష్టించాడు ప్రభు. కానీ మానవుడు వచ్చి ప్రభు ఏర్పాటు చేసిన దానిలోని తను ఒక వేలు పెట్టేసి ఏం చేశాడనంటే విడాకులను సృష్టించాడు. విడాకులు అనేది ఎప్పుడు కూడా ప్రభు ఏర్పాటు చేసింది కాదు. ఈ రోజుల్లో వివాహ బంధంలో ముఖ్యమైనది, మేము మా థియాలజీ చదువుతున్నప్పుడు మేము ఒక 4 సంవత్సరాలు చదివితే ప్రతి సంవత్సరం ఒక 2 సెమిస్టర్లు ఉంటాయి అన్నమాట. స్టడీస్ అంటే ప్రతి దానిలో కూడా ఈ వివాహం గురించి ఒక కోర్సు ఉంటుంది మాకు. ఒక్క క్రెడిట్ అయినా దానికి ఇచ్చి ఉంటారు మాకు. అంటే వివాహం అనేది ఎంత ప్రాముఖ్యత, ఎంత గొప్పగా ఉంటే
అన్ని సంవత్సరాలు మాకు వివాహం గురించి ఏదో ఒకటి దానికి సంబంధించినది ఏదో ఒక కోర్స్ అనేది మాకు ఉంటూనే ఉంటుంది ఆ 4 సంవత్సరాల్లో కూడా. అంత ప్రాముఖ్యత ప్రభు ఇచ్చాడు. ఆయనే స్వయముగా తండ్రి దేవుడే స్వయముగా వివాహాన్ని ఏదైనా తోటలో ఏర్పాటు చేశాడు. ప్రతి వివాహ బంధంలో కూడా ఆ వివాహం జరుగుతూ ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుంది అని అంటే ఆ స్థలం అంతా ఒక ఏదైనా తోటలాగా మారిపోయినట్లు అక్కడ క్రీస్తు ప్రభువే స్వయముగా వచ్చి ఆ 2 వేరువేరుగా ఉన్నటువంటి వారిని ఆయనలో ఒకటిగా చేస్తున్నాడు. ఆయనలో ఒక జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ వివాహ బంధంలో ఈ రోజులు ఎట్లా ఉన్నాయి అని అంటే చిన్న చిన్న దానికి కూడా పడిపోతున్నాయి. వివాహ బంధం అనేది క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసి ఆయన ఒక మాట ఉంటుంది అనమాట. ఏమిటంటే దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచడానికి వీల్లేదు. కానీ చాలామంది ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితాలలోని ఇద్దరు విడిపోవడానికి కారణంగా నువ్వు ఉంటే జాగ్రత్త. ఒక భార్యాభర్త విడిపోవడానికి కారణంగా నువ్వు చెప్పిన మాట కావచ్చు, లేదా నువ్వే వారి మధ్యలో ఉండుండొచ్చు, లేదనంటే నీ వలన ఆ కుటుంబ భార్యాభర్తల మధ్య సమస్యలు రావచ్చు. గుర్తుంచుకో, ఆ బంధం తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి బంధం. అట్లాంటి ఆ బంధాన్ని విడదీయడానికి మానవునికి అధికారమే లేదు. అట్లాంటిది నువ్వు వెళ్ళి ఆ బంధాన్ని విడదీయడానికి చూస్తున్నావు కదా, జాగ్రత్త. అది నీ పని కాదు. ప్రభు క్లియర్గా చెప్పాడు బైబిల్ గ్రంథంలో, దేవుడు మా జంటను వివాహ బంధంలో ఏర్పాటు చేస్తే దాన్ని విడదీసే హక్కు కానీ అధికారం కానీ ఏ ఒక్కరికి లేదు. నీకు లేదు, నాకు లేదు. ఒకవేళ పెళ్లి చేస్తున్న నాకు, గురువుగా ఉన్న నాకు కూడా వాళ్ళని విడదీసే హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రభులు ఒకటిగా అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈరోజు వివాహం అయినటువంటి వారు లేదా వివాహానికి ఒకవేళ భవిష్యత్తులో చేసుకోబోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారందరం కూడా ఈరోజు చేయాల్సింది ఏమిటంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వివాహమైన వారు ఎట్లా నా జీవితం నేను జీవించాను, వివాహ బంధంలో ఎలా నేను జీవించాను అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేదా వివాహం చేసుకోబోయే వాళ్ళు ఎలా ఈ వివాహానికి సంబంధించి ఎట్లాంటి ప్రాముఖ్యత ప్రభు కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప ఆ స్థానాన్ని ఇచ్చాడు వివాహానికి అనేది ఈరోజు మనందరం కూడా పరిశీలించుకొని 2 చేతుల హృదయం మీద ఉంచుకొని, ప్రభువా నా పాపములన్నింటినీ కూడా మన్నించండి, నేను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించి, ఒకవేళ వివాహ బంధంలో ఇద్దరు విడిపోవడానికి కారణంగా నేనున్నానేమో, అందుకు నన్ను క్షమించండి అని ప్రభుని కోరుకుంటుదాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయుదుము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞానస్నానమును జ్ఞాపకపరచుచున్నది. మనము ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాసపాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరములను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపము. నీ వరప్రసాదము వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనను ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనస్కు జ్ఞానస్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భమున జ్ఞానస్నానము పొందిన మా సోదరి సోదరుల ఆనందములో మేము భాగస్థుల మగనట్లు కృపను చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఈ ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచపు తంత్రోపాయములకు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించి వారి యోగ్యతను కోరికలను మించి ఉండను. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞానమును అనుగ్రహించాలని పూజ. వారిరువురు శరీరులగుదురు. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించెను అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టెనో తెలుసుకోగోరి అని అన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వారికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లా రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూరమృగములకు నరుడు పెట్టిన పేరును కానీ అతనికి తగిన తోడు ఎవ్వడు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోట మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుడు నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించెను. దేవుడైన యావే ఆమెను అతని కడకు కొని తెచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందించినది కావున నారియగును ఆమె అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికిని హత్తుకొని పోవును. వారిరువులు ఏక శరీరులగుదురు. ఇది ప్రభుని వాక్కు. Yeah.
రెండవ పట్టణము. మానవులను పాపం నుండి ప్రక్షాళన చేసిన వారిని, పాప ప్రక్షాళన చేయబడిన వారిని తండ్రి ఒకడే. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, మనం యేసును మాత్రము చూచుతూనే ఉన్నాము. దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదల వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడుగా చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితి కారకుడే దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కు మంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. మానవులను పాపం నుండి ప్రక్షాళన చేయని వారికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒకడే. అందువలననే వారిని తన సోదరుణ్ణి చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 10 వచనములు 2 నుండి. మార్కు సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారి ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానెండు, వారిని ఆటంకపరపకుడు, ఎలైనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord.
హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను ప్రసంగానికి ఆరంభానికి మునుపు చేతులు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? కొంతమంది మర్చిపోయి వచ్చారు, చేతులు తీసుకొచ్చారా లేదా? ఇంకొకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నాకు చర్చ్ నిండుగా కనపడుతుంది. దానికి కూడా కారణం ఉంది. బయటికి మైక్ రావట్లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. అయినా సరే ఈరోజు ఆదివారము 9:30 గంటలకి మనకి పూజ ఉంటుంది అని గ్రహించి దేవాలయానికి వచ్చిన మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి మీరు, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మీరు, ఈరోజు ఈ ఇంట్రడక్షన్లో ఫాదర్ చెప్పిన విధముగా ఈనాటి వాక్యము మనందరికీ కూడా వర్తిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా వివాహము చేసుకున్న వారికి, వివాహం చేసుకోబోతున్న వారికి ఈరోజు వాక్యము వర్తిస్తూ ఉన్నది. అంతే నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తూ ఉన్నది. అది 5 సంవత్సరాల క్రితము మా ఊరిలో ఒక చిన్న బాలిక 10వ తరగతి కంప్లీట్ చేసుకొని మా విచారణ గురువు దగ్గరికి వచ్చి, స్వామి నేను కూడా కాన్వెంట్కి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను, అమ్మగారు అవ్వాలని అనుకుంటూ ఉన్నాను అని ఫాదర్ గారితో షేర్ చేసుకుంది. అయితే ఫాదర్ గారు ఈ రోజుల్లో అందరూ వెళ్ళి వస్తున్నారు కదా, అయితే నీవు ఒక పని చేయి, వెళ్ళి ప్రార్థన చేసుకొని రా, అప్పుడు డిసైడ్ చేసుకొని రా, నేను పంపిస్తాను అని చెప్పాడు. ఆ బాలిక అంది, ఫాదర్ గారు నేను ప్రార్థన చేసుకున్నాను, అందుకే ఇది దేవుడి నిర్ణయం అనుకొని నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను అంది. అయితే నువ్వు వెళ్ళి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుకో ఇంటి దగ్గర అని చెప్పారు. ఇంటికి వెళుతుంది. మార్గ మధ్యంలో తన ఫ్రెండ్స్ కలిశారు, అవి హాలిడేస్. అయితే మార్గ మధ్యంలో వారి ఫ్రెండ్స్ అందరూ కూడా, మేము ఈ సెలవుల్లో మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు రావా అని అడిగారు. అవంది, లేదు ఇప్పుడే ఫాదర్ గారు నన్ను వాక్యం చదవమని వాక్యం ఇచ్చారు, నేను వెళ్ళాలి, వాక్యం చదువుకోవాలి. అవునా అంటే నువ్వు ఒక్కదానివే మంచిదానివి, మేమందరం కూడా చెడిపోయిన వాళ్ళం, అంతేనా? ఇన్నాళ్ళు మాతో ఉండి మాతో ఆడుకొని ఈ ఒక్కరోజు మాతో సినిమాకి రాలేవా అని అడిగారు. అయితే వాళ్ళని ఎందుకు నొప్పించడం అని చెప్పేసి, సర్లే ఈ ఒక్కరోజు అంటున్నారు కదా, పదండి సినిమాకి వెళ్ళి వద్దామని చెప్పేసి ఆ పాప వారితో పాటు వెళ్ళింది. సినిమా నుంచి వచ్చింది, ఫాదర్ గారు చెప్పింది మాత్రం గుర్తుంచుకుంది. అదేమిటి అంటే 4:18. 4 యోహాను శుభవార్త 4:18 ఒకసారి తీసి చదువుదాం. యోహాను శుభవార్త 4:18. ఆమె ఫాదర్ గారు చెప్పింది మాత్రం గుర్తుంచుకుంది మంచిగా. 4:18 సినిమాకి వెళ్ళినా కానీ 4:18 అని గుర్తుంచుకుంది. ఇంటికి వచ్చి చదివింది యోహాను శుభవార్త 4:18. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఫాదర్ గారు చదవమన్నది లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనము. అది చదువుదాం ఒకసారి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్త బోధించుటకై
ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును గుడ్డివారికి చూపును కలిగించుటకును, కలిగించుటకును, పీడితులకు పీడితులకు విమోచనమును కలగచేయుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫాదర్ గారు చదవమన్నది ఈ వాక్యము, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నేను కాన్వెంట్కి వెళ్ళడానికి, నేను అమ్మగారు అవ్వడానికి, నేను దేవుని సేవ చేయడానికి ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న విడుదల దయచేయడానికి, ఇన్ని విధాలుగా ప్రభు నన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నేను మాత్రము ప్రభు ఫాదర్ గారు ఇచ్చిన వాక్కు పట్టుకొని మధ్యలో శోధనకు గురి అయి ఆ 4:18 లూకా శుభవార్త 4:18 కాస్త యోహాను శుభవార్త 4:18 అయి నాకు పెళ్లి కాకుండానే భర్త అయి, ఆ భర్త ఇప్పుడు ఉన్న భర్త నా భర్త కాకుండా వేరే భర్త అయి, ఈ విధంగా శోధనకి గురైనప్పుడు మనం విన్న దాన్ని విన్నట్టుగా పట్టుకోకుండా, మనము ఆలకించిన దాన్ని ఈ చెవితో విని ఈ చెవితో ఎప్పుడైతే వదిలేస్తామో, మనం విన్నటువంటి ఆ వాక్కుకి సైతాను శోధన తోడై మనల్ని డైవర్స్ చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనం వాక్యం సరిగ్గా వినకపోతే, మనం వాక్యాన్ని గమనించకపోతే, ఆలకించకపోతే, దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు అన్న ఫాదర్ గారి వాక్కు, దేవుడు ఈరోజు నిన్ను శిక్షించడానికి వచ్చాడని మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి ఎంతో జాగ్రత్తగా వినాలి. అయితే ఈరోజు మనం పట్టణాలు గమనించినట్లయితే, దేవుడు ఈ లోకాన్ని సృజించిన తర్వాత ఈ లోకాన్ని ఇది చాలా మంచిది అన్న సందర్భాలు చాలా ఉన్నవి. లేదు, ఇది మంచిది కాదు అన్న సందర్భాలు కూడా ఉన్నవి. ఇది అసహ్యమైనది అన్న సందర్భాలు కూడా ఉన్నవి. అయితే ఇది మంచిది అన్న వాక్యం ఎక్కడో చూస్తాము అంటే, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, దేవుడు అంధకారంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని వెలుగు కలుగునుగాక అని ఆశీర్వదించి వెలుగును చూసినప్పుడు ఇది చాలా బాగుంది అన్నాడు. ఇట్స్ గుడ్, చాలా బాగుంది అన్నాడు. తరువాత భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు అవి భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నాడు. పక్షులను సృజించినటువంటి దేవుడు, మృగాలను సృజించినటువంటి దేవుడు వాటిని చూసి కూడా చాలా ఆనందపడ్డాడు, చాలా బాగున్నాయి అన్నాడు. ఇట్స్ గుడ్ అన్నాడు. ఆయన సృజించిన దాన్ని ప్రతిదాన్ని లెక్క చూసుకొని గుడ్ 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 అని లెక్క టిక్కు పెట్టుకుంటూ వస్తూ ఉంటే ఒక చోట వచ్చి ఆగిపోయాడు. అదే ఈనాటి మొదటి పట్టణము. అది ఏమిటి ఈనాటి మొదటి పట్టణము? చదువుదాం. అంతటా దేవుడైన యావే మంచిది కాదు అన్నాడు. ఏది? నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు అన్నాడు. అయితే దేవుడు ఈ లోకానంతా సృజించిన తర్వాత, అన్ని మంచివని తెలుసుకున్న తర్వాత, మానవుడు ఒంటరిగా ఉండి బిక్కుమొహం పెట్టుకొని ఏమి చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే ఆయన చూసి ఇది మంచిది కాదు అనుకున్నాడు. ఇది మంచిది కాదు అన్నాడు. అయితే ఇది మంచి చేయడానికి ఏం చేశాడు దేవుడు? అతనికి తోడు అయినటువంటి స్త్రీని సృజించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చదువుదాం. కావున ఇరవై 21వ వచనం చదువుదాం. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన పక్కటెముక ఒకదాన్ని తీసి చదువుదాం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని గమనించినటువంటి దేవుడు నరునికి తోడును కలిగించడానికి ఆ నరునికి గాఢ నిద్ర కలిగించి ఒక పక్కటెముక తీసి దానిలో నుండి స్త్రీని రూపొందించారు. అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఆ స్త్రీని సృజించినటువంటి దేవుడు ఆ మానవుని దగ్గరికి తీసుకుని వచ్చాడంతే. తీసుకుని రాగానే ఆ మానవుడు అంటూ ఉన్నాడు, ఈమె నా వంటిది, ఈమె నా ఎముకల్లో ఎముక, ఈమె నా దేహంలో దేహము, ఈమె నా నుండి వచ్చినది అని గ్రహించి ఆమెను సొంతం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు సొంతం చేసుకోమని. వెంటనే స్త్రీని చూశాడు, లవ్లో పడిపోయాడు. దేవుడు స్త్రీని సృజించి మానవుని దగ్గరికి తీసుకుని పోయాడు అంతే. చూశాడు, నా దేహంలో దేహము, నా ఎముకల్లో ఎముక, ఈమె నా వంటిది, నా సొంతము, ఐ లవ్ యూ అని చెప్పేసి కౌగిలించుకోవడం మొదలు పెట్టేశాడు. సరే, అక్కడి వరకు బాగుంది. మనం అందరంగా పాడుకునే విధంగా కళ్యాణం కమనీయం అని పాడుకుంటూ డాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరిచినటువంటి జంట అది, అవునా? అయితే అంతవరకు బాగానే ఉంది. ఆ స్త్రీని స్వీకరించాడు, ఆ స్త్రీకి ఐ లవ్ యూ చెప్పాడు, ఆ స్త్రీని నేను ప్రేమిస్తున్నా అన్నాడు, ఆ స్త్రీని సొంతం చేసుకున్నాడు. కానీ ఇది ఎంతవరకు సాగింది? అది ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క సాతాను వచ్చి వారిని శోధించిందో వాళ్ళిద్దరూ కలిసి లేరు. ఆమె అవ్వమ్మ దగ్గరికి మాత్రమే వచ్చింది, సర్పము అవ్వమ్మ మాత్రం దగ్గరికి వచ్చింది. అప్పుడు తినొద్దన్న పండు ఇచ్చి ఇది తింటే నువ్వు దేవుడు అయిపోతావు అని చెప్పి ఆమెను శోధించి ఆ పండునిచ్చినప్పుడు ఆమె కనులకు అది చాలా చూడముచ్చటగా ఉన్నది. అంతే. ఎప్పుడైతే మనము భార్య భర్తలమై ఉండి మన యొక్క సహచారిని ఒంటరిగా వదిలేస్తామో వారి యొక్క కనులు వేరే వాళ్ళ దృష్టికి వెళ్ళిపోతాయి. భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, మనం ఎప్పుడైతే వారిని ఒంటరిగా వదిలేస్తామో, ఎప్పుడైతే వారిని చేయవలసిన పని చేయకుండా మనము ఆపేస్తామో, వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యి వారి యొక్క దృష్టి వేరే చోట. చూడడానికి బాగుంటుంది, వినడానికి వినచంపుగా ఉంటుంది వారికి. అలాగే అవ్వమ్మ కూడా ఆ పండు చూస్తే దాని కనులకు చూడముచ్చటగా ఉన్నవి. తీసుకుంది, తింది. తిన్న తర్వాత ఏం జరిగింది అంటే ఆ యొక్క సర్పము ఆ భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టేసింది. సాతాను ఆ భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టేసింది. దేవుడు వచ్చి అడుగుతాడు, ఏం జరిగింది మీకు, ఎందుకు దాక్కుంటున్నారు అని అడిగితే, ఇదిగో నీవు సృజించినటువంటి స్త్రీయే ఆ పండు నాకు ఇచ్చింది, నీవు ఇచ్చినటువంటి భర్తే నన్ను తినమన్నాడు, లేదా ఇంకో నువ్వు సృజించినటువంటి ఆ సర్పమే నన్ను తినమన్నది. ఒకరి మధ్య ఒకరు విభేదాలు, ఒకరి మధ్య ఒకరు మనస్పర్ధాలు, ఒకరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడు పాపం చేసినప్పుడు. అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఆ పండు తిన్నంత వరకు ఆ ఇద్దరు చెరో దారి చూసుకున్నారు. సర్పము వచ్చి శోధించింది, పండు తిన్నారు. అదిగో నీవు సృజించినటువంటి ఆ స్త్రీయే నన్ను తినమన్నదని భార్య మీద కంప్లైంట్లు, భార్య భర్త మీద కంప్లైంట్స్. దాని తర్వాత ఇద్దరు కాదనుకున్నప్పుడు పక్కింటోడి మీద కంప్లైంట్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా వారి యొక్క మంచిగా సాగుతున్నటువంటి ఆ కుటుంబంలో, మంచిగా ఆ యోధను తోటలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సాతాను చిచ్చుపెట్టి దేవునికి దూరం చేసింది, వారిద్దరి మధ్య కూడా దూరం పెంచేసింది. కనుక మనము మంచిగా ప్రభువు సృజించిన రీతిగా సాగిపోవాలి అంటే, దేవుడు ఏర్పరిచిన ఈ వివాహ బంధాన్ని అలా కొనసాగించాలి అంటే, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాన్ని మనతో క్యారీ చేయాలి అంటే, మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. అదే ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తాం. కొంతమంది పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. దేనికోసం? ఈరోజు సువిశేష పట్టణం ఏంది? దేనికోసం ప్రశ్నిస్తున్నారు? విడాకులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, విడాకులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది దేవుణ్ణి ప్రశ్నించడానికి వచ్చి ఉంటే, కొంతమంది సంసారంతో విసిగి చెందిపోయి వచ్చారు. అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. ఇస్తే తీసేసుకుందామని రెడీగా ఉన్నారు కొంతమంది అక్కడ. ఇప్పుడు ప్రభు చెప్పిన ఇవ్వచ్చు తీసుకో అన్నట్లయితే వెంటనే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. ఎవరు చెప్పారు అంటే యేసయ్య చెప్పాడు, తీసుకోమన్నాడు, తీసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి భిన్నంగా దేవుడు ఏర్పరిచిన జంటను మానవుడు ఏర్పరచరాదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అదే మనము మలాకీ గ్రంథము 2వ అధ్యాయము చూసినట్లయితే, మలాకీ గ్రంథము పాత నిబంధనలో చివరి గ్రంథము, నూతన నిబంధనకి ముందుగా ఉంటుంది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుండి. అతడు చదువుదాం. మా కాన్కాల యొద్దకు అంగీకరించడం లేదు అని మీరు ప్రశ్నించుచున్నారు. ఎందుకనగా మీరు యువకులుగా ఉన్నప్పుడు పెళ్లి ఆడిన భార్యకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు పెండ్లి చేసుకున్నారు, దేవుడు ఆశీర్వదించినటువంటి జంట మీరు వెళ్ళి ఫలించుడి అని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మీ యొక్క తీసుకొచ్చినటువంటి మీ యొక్క అర్పణలను అంగీకరించడం లేదు, మీ కానుకలను అంగీకరించడం లేదు. కారణం ఏమిటి? అసలు కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఇదిగో నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు, చదువుదాం. యువకులుగా ఉన్నప్పుడు పెళ్లి ఆడిన భార్యకు ద్రోహం చేసిరని అతనికి తెలియను. ఆమె మీ సహచారి అయినా మీరు ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మీరు ఆమె పట్ల విశ్వసనీయుడుగా వెలుగుమని దేవుడి ఎదుట శ్వాస కూడా చేసింది. దేవుడు మేము ఏకతో ఏకదేహముగా ఏకాత్మగా చేయలేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడిగా ఉన్నప్పుడు నువ్వు అందరితో కలిసి సంతోషంగా చేతిలో చెయ్యి వేసి, ఇదిగో ఈమె నా భర్త, కష్టాల్లోనూ సుఖాల్లోనూ బాధల్లోనూ వ్యాధుల్లోనూ తోడుగా ఉంటాను పలికావా లేదా? నీవు కూడా పలికావా లేదా? పలికావు. ఇప్పటి నుంచి నేను దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, కష్టాల్లోనూ సుఖాల్లోనూ వ్యాధుల్లోనూ బస చేశావు. నీవు దేవునితో కలిసి ప్రమాణం చేశావు. కానీ అది కాస్త 1 సంవత్సరం నడిచింది, 2 సంవత్సరాలు నడిచింది, 3 సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత ఎడమొఖం పెడమొఖం అయిపోయింది. అవునా కదా? ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, కొంతమందిని అడిగితే ఏదో పిల్లల కోసం జీవిస్తున్నామండి. నీవు ప్రమాణం చేసావా లేదా? నీవు పెళ్లి చేసుకున్నప్పుడు నేను కష్టాల్లోనూ సుఖాల్లోనూ వ్యాధుల్లోనూ బాధల్లోనూ పాలు పంచుకుంటానని చెప్పావు. మరి ఈరోజు ఏమైంది? ఎందుకు పంచుకోవడం లేదు? ఎందుకు ఈరోజు నా భర్తను ఇలా ఉన్నాడు, లేదా నా భార్య ఇలా ఉంటుంది, మా కుటుంబంలో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు, అందుచేత మేము కలిసి ఉండలేకపోతున్నాం. ఒక స్త్రీ అంటుంది, నాకు విడాకులు కావాలి అని. ఏమ్మా ఎందుకు అడుగుతున్నావు అంటే, ఆమె అంటుంది, వాళ్ళ చెల్లికి ఐస్ క్రీమ్ కొనిచ్చాడు, నాకు కొనివ్వలేదని. సరే, ఐస్ క్రీమ్ కొనిచ్చాడు, నెక్స్ట్ రోజున ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. ఐస్ క్రీమ్ కొనిచ్చాడు కానీ నేను అడిగిన ఫ్లేవర్ కొనివ్వలేదని. చిన్న చిన్న వాటికి గొడవలు, చిన్న చిన్న వాటికి మనస్పర్ధాలు, చిన్న చిన్న వాటికి ఎడముఖము పెడముఖం పెట్టేస్తూ ఉన్నాము, బిక్కమొహము. చిన్న చిన్న గొడవల వలన అవి పెద్దగా మారి విడాకులు దాకా వస్తూ ఉన్నాయి. అందుకే అదే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను విడాకులను అసహించుకొందును. మీరు మీ భార్యల పట్ల క్రూరముగా ప్రవర్తించుటను నేను సహింపజాలను. కనుక మీరు వారికి ద్రోహం చేయరాదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నేను ముందుగా చెప్పాను, దేవుడు ఇది మంచిది అని చెప్పింది ఉంది, ఇది మంచిది కాదు అని చెప్పాడు. ఇప్పుడు నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. పెళ్లి చేసుకున్న నీవు, వివాహ బంధములో ఒకరినొకరు ఒప్పుకున్న మీరు ఈరోజు విడాకుల వరకు వచ్చారు అంటే, ఈరోజు మాకు అవ్వటం లేదు లేదా మాకు సెట్ కావట్లేదు అని ఈజీగా ఎలా తీసివేస్తున్నావు అంటే, నేను నిన్ను, నీ యొక్క పద్ధతిని, నీ యొక్క విడాకులు అనే యొక్క ఆలోచనను అసహించుకుంటున్నాను. అసహించుకునేటువంటి పద్ధతి మనల్ని మార్చుకోమని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు. మనము ఈరోజు ఫాదర్ గారు ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా అనేక మంది విడాకులు తీసుకోవడానికి కారణమై ఉండొచ్చు, అనేక మంది విడిపోవడానికి కారణమై ఉండొచ్చు, అనేక మంది మన వలన మనస్పర్ధలు తెచ్చుకోవడానికి కారణమై ఉండొచ్చు. కానీ ఈరోజు వాక్యం పలుకుతూ ఉంది, ఈరోజు మీరు దేనికి కారణమై ఉంటే నేను మిమ్మల్ని అసహించుకుంటున్నాను దేవుడు అంటున్నాడు. దేవునికి ప్రీతిగా ఉండవలసినటువంటి మనము అసహించుకునే కాడకి వచ్చాము అంటే దేనికి? పాపం వలన. ఎప్పుడైతే మన కుటుంబంలోనికి, మన యొక్క సంఘంలోనికి, మన యొక్క జీవితంలోనికి మూడో వ్యక్తి అంటే ఆ సాతాను శోధన ఎప్పుడైతే మనలోనికి వస్తూ ఉన్నదో, ఆ సాతాను శోధన మన కుటుంబంలో చిచ్చుపెట్టేస్తుంది, భార్య భర్తల మీద చిచ్చుపెట్టేస్తుంది, మన సంఘంలో కూడా చిచ్చుపెట్టేస్తుంది. ఈరోజు వాక్కు పలుకుతుంది, ఇలాంటి ఉద్దేశం ఉన్నట్లయితే మార్చుకో, లేకపోతే నువ్వు నా అసహ్యానికి గురవుతున్నావు. కనుక మనము పెండ్లి రోజున చేసుకున్నటువంటి భాష, ఆ యొక్క ప్రమాణము మనము నిత్యము నిలుపుకోవాలి. అందుకే ప్రభు ఈరోజు సువార్తలో అంటూ ఉన్నాడు, ఆ చిన్న పిల్లవాళ్ళు నా దగ్గరికి రానివ్వకుండా ఆపద్దు. ఈ లోకము అంటుంది తగ్గేదేలే అంటుంది, కానీ వాక్యం పలుకుతూ ఉంది, నిన్ను నువ్వు తగ్గించుకుని తప్ప హెచ్చింపబడవు అని. నీవు నీ కుటుంబంలో నీ భర్త ముందు తగ్గించుకోవాలి, నీవు నీ భార్య ముందు తగ్గించుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు చర్చించుకోవాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు తగ్గపోతే నేను తగ్గను. ఇలా ఎప్పుడైతే మనము గర్వానికి పోతామో, గర్వం దేవతలను దెయ్యాలుగా మార్చివేస్తుంది. వినయము దెయ్యాలను కూడా దేవతలుగా మార్చివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు ఎప్పుడైతే చిన్న పిల్లవాడిగా మారిపోతావో, ఎప్పుడైతే నీవు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు విధేయతగా ఉంటావో, దేవుడు ఎప్పుడైతే నీవు ఈ చిన్నపిల్లవాడుగా ఈరోజు జరిగింది రేపటికి మర్చిపోయి అందరితో కలిసిమెలిసి ఉండిపోతావో, అప్పుడు ప్రభు వారిని ఎత్తుకొని ముద్దాడుతున్నాడని ఈరోజు సువిశేషం పలుకుతూ ఉన్నది. నీ కుటుంబాన్ని ఎత్తుకోవాలి అంటే నిన్ను తగ్గించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే మనకి ఏం జరుగుతున్నది అనేది 128వ కీర్తన చదువుదాం. 128వ కీర్తన మనం చూసినట్లయితే, జనులు పలకగా నేను ఆనందం చెందితిని. యెరూషలేము మా పాపములోని 128వ కీర్తన. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములను నడుచు నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు నీవు, నీ కుటుంబము, నీ యొక్క పిల్లలు నడుస్తూ ఉన్నారా? అయితే మీరు ధన్యులు. మీలో ఎటువంటి ఇంకా వేరే ఆలోచనే వద్దు, మీరు ధన్యులు అయిపోయారంతే. మీరు దేవుని పట్ల ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను విధేయతగా ఉంటారో, మీరు ధన్యులు అని వాక్యం పలుకుతూ ఉంది. మీరు ధన్యులయ్యి ఏమనుభవిస్తారో చూద్దాం. 2వ వచనం. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును పడిదువు. నీ కష్టార్జితము, నీవు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డావు కదా, అది నువ్వు అనుభవిస్తావు.
కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆజ్ఞలు మీరుతావో, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకోకుండా నువ్వు నడుస్తావో, నీవు ఎంత శ్రమించినా సాయంత్రం అయ్యేసరికి అది నీ చేతిలో నిలవదు. నీవు ఎంత శ్రమించినా, నెల రోజులు శ్రమించినా చివరి రోజున ఈఎంఐ మిగులుతూనే ఉంటుంది. కానీ ఈ ప్రభు అంటున్నాడు, దేవుడి పట్ల, ప్రభు పట్ల భయభక్తులు చూపగలవారు ఏమి అనుభవిస్తారు? నీ కష్టార్జితం, నీవు శ్రమించిన శ్రమ నీవు అనుభవిస్తావు అని పలుకుతూ ఉన్నది. నువ్వు అభ్యుతమైన పడవుతావు, నీవు దేవుని యొక్క ప్రేమను పొందుకుంటావు, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. వేరే వాళ్ళు ఎవ్వరూ అనుభవించరు, నీవే అనుభవిస్తావు. చదువుదాం 3వ వచనము. నీ లోగిట నీ భార్య ఫలించని ద్రాక్ష తీగ వలె నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవ పిలక వలె ఒప్పుదురు. నీ లోగిట నీ భార్య ద్రాక్ష తీగ వలె ఉండును అంటే ద్రాక్ష తీగలాగా ఫలించే వృక్షంలాగా ఉంటుంది నీ లోగిట. ఎప్పుడు? నీవు దేవుని పట్ల భయభక్తులు చూపినట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే నీ లోగిట నీ భార్య ఒక ఫలించు ద్రాక్ష వలెగా ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూరు నీ పిల్లలు కూర్చుని ఉంటారు. ఒక ఒలీవు పిలకల వలె ఫలించు. ఒలీవు పిలకలు అంటే అవి ఎల్లప్పుడూ నీటిని కలిగి మంచి స్మెల్ వచ్చేటువంటి వృక్షములు అవి. అలా నీ యొక్క పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూరు, నువ్వు సాయంత్రం కూర్చుంటావు కదా తినడానికి, అప్పుడు నాన్న నాకు తినడానికి తిండి లేదు, నాకు ఆ కూర కావాలి ఈ కూర కావాలని ఎటువంటిది లేకుండా మంచిగా ఫలించు వృక్షం వలె నీ కుటుంబం ఉంటుంది, నీ పిల్లలు నీ భార్య కూడా నీ లోగిటలో ఉంటారు. ఎప్పుడు? నీవు దేవుని పట్ల భయభక్తులు చూపితే. 4వ వచనం చదువుదాం. దేవుని పట్ల భయభక్తు గల నరుడు ఇట్టి దీవెనలు పడియును. నీ జీవిత కాలమెందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని పట్ల భయభక్తులు చూపితే, భయభక్తి చూపినప్పుడల్లా దేవుడు సియోను నుండి, పరలోకము నుండి నిన్ను దీవిస్తాడు, నిన్ను చూస్తాడు. ఈ కుటుంబము రోజు ప్రార్థన చేసే కుటుంబము, ఈ కుటుంబము నా యొక్క ఆజ్ఞలు పాటించే కుటుంబము, ఈ కుటుంబము నా పట్ల భయభక్తులు చూపించే కుటుంబము, వీరిపై ఈరోజు నా యొక్క ఆశీర్వాదం కురిపిస్తున్నానని పరలోకము నుండి ఆయన యొక్క చేతులు చాచి నీపై, నీ కుమారులపై ఒలీవు వృక్షముల ఫలించేలాగున ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనము. నీ బిడ్డలు బిడ్డలను కన్నులారా చూదుగాక. ఇశ్రాయేలీయులకు శాంతి కలుగునుగాక. ఇదిగో నీవు దేవుని పట్ల భయభక్తులు చూపి ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు నీ బిడ్డలను కాదు, నీ బిడ్డలను చూస్తావు అంటే పలుకుతూ ఉన్నాడు దేవుడు. అంటే నీకు దీర్ఘాయుష్ను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విధంగా దీవెనలు పలుకుతూ ఉన్నాడు. ప్రభువు నిన్ను దీవిస్తాడు అంటే, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే ఎటువంటి ఆశీర్వాదము అనేది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనకు తేటతెల్లము చేస్తుంది. ఎటువంటి ఆశీర్వాదము? ఈరోజు మనందరం కూడా మన 2 చేతులు మన తల మీద పెట్టుకుందాం. ఈరోజు నీవు దేవుని పట్ల భయభక్తులు చూపగలవాడు అయితే, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించగలవాడు అయితే, ఇదిగో నీ కుటుంబము ఆశీర్వదింపబడాలి అనుకున్నప్పుడు మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. చేతులను మన నెత్తి మీద పెట్టుకొని, ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను తూచ తప్పక పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతులన్నిటికంటే అధికులను చేయును. ఆమేన్, ఆమేన్. మీరు ప్రభు మాట విందురేని ఈ క్రింది దీవెనల మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును. ప్రభువు మీ నగరములను మీ పొలములను దీవించును. ఆయన మిమ్ము దీవించి మీకు చాలామంది బిడ్డలను, చాలా పంటలను, చాలా మందలను దయచేయును. మీ ధాన్యపు నిల్వను, మీ పంట పాత్రలు
వంట పాత్రలు దీవెనలతో నిండిపోవును. నీవు లోనికి వచ్చినప్పుడును వెలుపలికి వెళ్ళినప్పుడును దీవెనలను పడేదువు. మీ మీదకి దండెత్తి వచ్చు శత్రువులను ఓడించును. వారు మీ మీదకి ఒక మార్గము వెంట దాడి చేసిన సో 7 మార్గములు వెంటబడి పారిపోవుదురు. ప్రభువు మీ గిడ్డంకులను దీవించి ధాన్యముతో నింపును. మీ సేద్యములను చల్లని చూపు చూచును. తాను మీకియ్యనున్న నేల మీద మేము ఆశీర్వదించును. ఆమేన్, ఆమేన్. మీరు దేవుని పట్ల భయభక్తులు చూపినట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞలను తూచా తప్పక పాటించినట్లయితే, నీ కుమారులకి, నీ కుమార్తెలకి, నీ మనవళ్ళకి, మనవరాలకి ఆయన యొక్క ఆజ్ఞలను నేర్పించినట్లయితే, ఆయన నేర్పించినటువంటి మార్గంలో నడవాలని మీరు రోజు ఉదయాన్నే లేపి చర్చికి వెళ్ళమని చెప్తున్నట్లయితే, చర్చిలో పని చేయడానికి మీ యొక్క కుమార్తెలను పంపించినట్లయితే మీరు ఈ యొక్క దీవెనలను పడేదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వివాహం ఆడినటువంటి భార్య భర్తలారా, మీ అందరికీ కూడా దేవుడు ఒక నూతన పునాది వేస్తున్నాడు. మీరందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయంలో మీకు ప్రభువు మిమ్మలను యేసు ప్రభువుతో పోల్చుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని స్త్రీ సభతో పోల్చుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువు మన కోసమై తన యొక్క ఆధీనమును వదిలి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించినప్పుడు ఈ లోకానికి వచ్చి మన పాప క్షమాపణకై తన ప్రాణాలను వదిలాడు కదా. ఆ విధంగా భర్తలు కూడా మీరు మీ యొక్క కుటుంబం కోసము శ్రమించి దేవుని పట్ల భయభక్తులు కలిగి వారిని సంరక్షించుకుంటే మీరు యేసుక్రీస్తుతో పోల్చబడుతూ ఉన్నారు. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉన్నట్లయితే, మీ యొక్క కుటుంబాన్ని చక్కగా దిద్దుకుంటూ ఉన్నట్లయితే, మీరు స్త్రీ సభతో, దేవుని చేత ఏర్పరిచినటువంటి స్త్రీ సభతో పోల్చబడ్డారు. కనుక మీరు ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా పరస్పరము ప్రేమానురాగాలతో మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు ఈరోజు మీరు పలికినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మీకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడతాం. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును పరిశుద్ధుడైన దేవా, ఈ రోజంతా కూడా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ మా జీవితాలను నీ చేతుల్లో అర్పిస్తూ మరొకసారి వివాహాలను ఆ జీవితాలను నూతనీకరించమని మేము అర్పిస్తున్నటువంటి ఈ ప్రార్థనలన్నిటినీ కూడా ప్రభువా నీ పరలోకంలో చేర్చుకోమని మా విన్నపాలన్నిటినీ కూడా అర్పిస్తూ ఉన్నాం. నీవు పేతురుకు ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తానని వచించిన దేవా, కృతజ్ఞతకు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి నా మానస సుమీరలో హాయిగా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని ప్రార్థించుచున్నాం. బాధ్యతాయుతముగా మేము కొనియాడే పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమునకు ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా
శరీరము. కన్నులన్నీ తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కన్నులన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించము. వారి యొక్క ఉద్దేశములన్నీ కూడా నిశ్చితమైతే నెరవేర్చము. మా గురునిలయ నిర్మాణంలో మాకు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాం. ఉత్థాన మగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను జపించబోతున్నటువంటి మనం ఈరోజు వాక్యములో విన్నట్లుగా వివాహం అనేది ఎంతో ముఖ్యం. ఈ వివాహ జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి. ప్రభునికి ఎట్లాగా ఈరోజు సువిశేషంలో పరీక్ష వచ్చిందో నీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయి. అవి ఆర్థిక పరీక్ష కావచ్చు,
లేదనంటే ఇంకా వేరే శారీరక పరీక్షలు కావచ్చు, ఎలాంటి పరీక్షలు వచ్చినా అక్కడ ఒక్కటే గుర్తుంచుకో, నీ దేవునితో నువ్వు ఉన్నట్లయితే నీ వివాహ బంధంలో ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, వివాహ బంధం అంటేనే పవిత్రమైనది కాబట్టి నిన్ను ఒక్కటి చేసినటువంటి దేవుడు ఆ బంధంలో ఎంతో శక్తినిచ్చాడు. ఒక భార్య భర్త కలిసి ఏదైనా ఒక నిర్ణయం కుటుంబానికి సంబంధించింది కానీ ఏదైనా కలిసి తీసుకుంటున్న నిర్ణయం తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ఒక భార్యగా భర్తగా నీవు ఉన్నప్పుడు కుటుంబంలో నీవు మోకరించి మీ ఇద్దరు కలిసి ఒక ఉద్దేశం కొరకు ప్రార్థించండి, దానికి తప్పకుండా దేవుడు ఆమేన్ అంటారు. కనుక దయచేసి ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ప్రభువా మా జీవితంలో మాకు వస్తున్న పరీక్షలన్నిటినీ కూడా జయిస్తూ ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి అని పరలోక ప్రార్థన చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా నికిడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొప్ప దేవుడు మనందరినీ కూడా ఒకటిగా ఆయనలో ఉండడానికి పిలుస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయనలో ఐక్యమైనప్పుడు, ఆయనలో ఒకటిగా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మనల్ని విడదీయడానికి అధికారం లేదు. కనుక ఆయనలో ఒకటి కావడానికి మనందరినీ ఆయన ఏర్పాటు చేస్తున్న విందుకు పిలుస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. పరిపూర్ణ బలి
తన్ను నమ్ము వారికి, తన్ను వెదకు వారికి ప్రభు మేలు చేయును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సత్ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. Amen.